వి5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రమాదవశాత్తు కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల నిప్పంటుకు నిల్లు దగ్ధం. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. బస్టాండ్ స్థలాన్ని సందర్శించిన బీజేపీ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బా రాజశేఖర్ గౌడ్. ప్రముఖ రచయిత వరంగల్ శ్రీనివాస్ రచించిన నూరెళ్ల నా ఊరు గేయ కావ్యం చరిత్రను తిరగ రాసేస్తుందని దర్శకుడు సముద్ర అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో గేయ కావ్యం కోసం కొత్తగా 243 గాయని గాయకులు ఎంపిక చేస్తున్నట్లుగా రచయిత వరంగల్ శ్రీనివాస్ అన్నారు. ఈ గేయంలోని 243 చరణాల కోసం 243 ఏపీ, తెలంగాణ, రాయలసీమలోని గాయని గాయకులను ఎంపిక చేస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్తో పాటుగా గాయని గాయకులు పాల్గొన్నారు. తెలుగు సాహిత్యానికే ఒక ఆణిముత్యం. అటువంటి వ్యక్తి ఈ సాంగ్ తోటి, ఈ మహాకావ్యంతో ప్రపంచవ్యాప్తంగా వెలుగొందాలని, వరంగల్ సీనన్న పేరు చరిత్ర పుటల్లో ఒక పోతన్న గారిలాగా ఒక పేరుగా చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆ సరస్వతి మాతను కోరుకుంటూ, అలాగే సీనన్నకి నేను ఒక మాట ఇచ్చాను. అదేంటంటే, మనం ఉన్నన్ని రోజులు నా సినిమాలు కొన్ని మీరు సంగీతం చేయాలన్నా అని చెప్పి, అలాగా నా సినిమాల్లో వరంగల్ శ్రీనివాస్ అన్న నెమలి అనే సినిమాకి పాటలు రాస్తూ సంగీతం అన్నయ్య చేస్తున్నారు. అలాగే తారకాసురుడు అనే సినిమాకి ఆయనే రాస్తూ ఆయనే మ్యూజిక్ చేస్తున్నారు. ఆ సాంగ్స్, ఆ సినిమాలు అన్నీ ఆల్రెడీ ప్రతి పాట సింగిల్ సిట్టింగ్లో అయిపోయినాయి అన్నమాట. ట్యూను అండ్ లిరిక్. అంత గొప్ప టాలెంట్. ఆయన్ని గొప్ప గొప్ప వాళ్ళు కేసీఆర్ గారు, దాసరి నారాయణరావు గారు, ఎన్టీ రామారావు గారు, రాఘవేంద్రరావు గారు ఇలాంటి మహామహులు కూడా వరంగల్ శ్రీనివాస్ అన్నని ప్రోత్సహించి ఆయన సాహిత్యాన్ని పిలిచి అన్న ఈ పాట పాడు, ఈ పాట చెప్పు, ఈ మీనింగ్ చెప్పు అని చెప్పేసి ఆయన ఎంకరేజ్ చేశారు. అసలు ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఇది అసలు నేను ఒక సబ్జెక్ట్ అనుకున్నాను అన్నమాట నెమలిలో. అంటే అది బయటికి చెప్పకూడదు, ఈ సందర్భంలో చెబుతున్నా. ఒక పాట రాయాలంటే ఒక రైటర్కి మేము చెబితే అది. థ్యాంక్ యూ శ్రీనివాసన్ అన్న ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ many congratulate for this 100 years of Fine Village. He is a multi-talented guy. He writes lyrics, he composes music, he writes songs. So, a long way to go. And thank you everybody who is sitting here respected. My first pan-India film, Varadaraj Govindam, is releasing very soon. And I'm blessed that I'm working with under V. Samudraji. He is a good father for many. And I just need your blessing, love and support. Thank you. ఈ మహా కార్యక్రమానికి చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నా బీసీ సంఘం జారీ గారికి, ఇంకా మిగతా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, గాయని గాయకులకు, కవులకు, ప్రతి ఒక్కరికి నా సరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాను. ముఖ్యంగా వరంగల్ శ్రీనివాస్ అన్న చేస్తున్న ఈ మహా కార్యక్రమం, ఇది ఏ రచయిత చేయని సాహసం. ఎందుకంటే 243 చరణాలు అంటే అసలు అసాధ్యమైనటువంటి పని. దీన్ని జనరల్గా మనం సినిమాలో ఒక పాటకి ఒక పల్లవి 2 చరణాలే ఉంటాయి. కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆచారం లాగా ఒక పాట అంటే ఒక పల్లవి 2 చరణాలు ఉంటాయి. అటువంటిది 243 చరణాన్ని పేర్చి నూరేళ్ల నా ఊరు అనే ఒక
గొప్ప కావ్యాన్ని రాయడం అనేది ఏ రైటర్కి అసాధ్యం అన్నమాట. అటువంటి ఒక మహా కార్యక్రమాన్ని చేతబట్టి దాంతోపాటు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా తిరుగుతూ ఈ రోజున ఉన్నటువంటి కొత్త వాళ్ళలో గాయకులు టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని, అలాగా వాళ్ళందరినీ సినిమా పరిశ్రమకి పరిచయం చేయాలని, పరిచయం మాలాంటి దర్శకులకి మంచి మంచి సింగర్స్ గురించి చెబుతూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ జిల్లా తిరుగుతూ ఇంత సంగీతం పట్ల, సాహిత్యం పట్ల ఇంత గొప్ప సేవ చేయబోతున్నటువంటి ఒక గొప్ప సరస్వతీ పుత్రుడు మా వరంగల్ సీనన్న. ఆయనతో పాటు ఇంకా ఎంతోమంది గొప్ప రైటర్లు ఉన్నారు. వాళ్ళందరి గురించి నాకు ఎప్పుడు చెప్తుంటాడు, అన్న ఇది ఈ పాట రాశాడు ఇది వినన్నా, ఇది ఈ పాట రాశాడు ఇది వినన్నా అని చెప్పేసి నాకు చెబుతూ ప్రతి సాంగ్ గురించి, ప్రతి కవి గురించి, ప్రతి జిల్లాల్లో బాగా పాడినటువంటి సింగర్స్. నంద్యాల జిల్లా చాగలమరిలోని కొత్త ఎస్సీ కాలనీలో మద్దూరు అంకాలమ్మ ఇల్లు బుధవారం ఉదయం కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదశాత్తు జరిగింది. ఇంటికి నిప్పు అంటుకుని ఇల్లు దగ్ధమైంది. విద్యుత్ అధికారులు తక్షణమే వచ్చి కరెంటు కనెక్షన్ తొలగించినా కూడా ఫలితం లేకపోయింది. కుటుంబంలో నివసించేవారు ఏ రోజుకు ఆ రోజు కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు. ఇల్లు దగ్ధం కావడం వల్ల 50,000 రూపాయల మేరకు నష్టం జరిగిందని ప్రభుత్వ అధికారులు స్పందించి తమకు నష్టపరిహారం చెల్లించి ఇంటిని పునర్నిర్మించుకోవడానికి సాయం చేసి ఆదుకోవాలన్నారు. పోలీసు వీడియో పెట్టి నాకు పంపిస్తా అంటున్నాడు. గోవిందరెడ్డి వేసింటే వీడియో పంపంటున్నాడు గోవిందరెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాసం సత్యరెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 2వ తారీఖున కుమ్మం ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ శంకర్ కంటి ఆసుపత్రి ఫౌండేషన్ శిబిరంలో మండలం పరిధిలోని అన్ని గ్రామాల నుండి ప్రజలు పాల్గొని కంటికి సంబంధించిన ఉచిత కంటి వైద్య సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఉచిత కంటి వైద్య శిబిరానికి వచ్చేవారు ఆధార్ కార్డు తీసుకుని రావాలని, ఆపరేషన్ అవసరమైతే వెంటనే తీసుకుని వెళ్తారని ఈ విషయం గమనించాలని కోరారు. ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటుకు స్థల పరిశీలన ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కూతురు కుమ్మం కీర్తిరెడ్డి స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పట్టణ అధ్యక్షులు కనకల కృష్ణయ్య, కాసుల వెంకన్న, బోలా శ్రీనివాస్, గరిసే రవిబద్దం, సంజీవారెడ్డి, కాసల వెంకన్న, తుమ్మల శ్రీనివాస్, బత్తిని లింగయ్య పాల్గొన్నారు. ముందుగా ఈరోజు మన భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి కూతురు వెలిగొండ గ్రామానికి రేపు 2వ తారీఖు జరగబోయే ఐ క్యాంపెయినింగ్ గురించి స్థల పరిశీలన మరియు జరగబోయే కార్యక్రమాల గురించి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసిన పెద్ద మనుషులు మండల పార్టీ అధ్యక్షుడు సత్యరెడ్డి గారికి, పట్టణాధ్యక్షుడు సంకల కృష్ణయ్య గారికి, మరి సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులందరికీ మా యూత్ కాంగ్రెస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మండలంలో చాలామంది కంటి ఆపరేషన్ కూడా ఇబ్బంది పడుతూ ఆర్థికంగా వెనుకబడిన వారికి కుమ్మం ఫౌండేషన్ ద్వారా మన భువనగిరి యువ నాయకురాలు కుమ్మం కీర్తిరెడ్డి గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రతి ఒక్క పేద ప్రజలందరూ కూడా పాల్గొని ఈ ఐ క్యాంపుని దిగ్విజయం చేసి అందరూ ఆపరేషన్లు చేయడానికి ముందుకు వచ్చినారు. మండలంలో కుమ్మం ట్రస్ట్ ద్వారా అందరూ వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించగలని కోరుచున్నాం. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కుమ్మం ట్రస్ట్ ద్వారా. అన్ని సేవా కార్యక్రమాలు మంచిగా చేస్తున్నారు కాబట్టి ఈ దాన్ని కూడా మనందరం విజయవంతం చేసి అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు చేస్తున్నాం. 2వ తారీఖు ఆదివారం రోజున కంటి పరీక్ష హై స్కూల్లో నిర్వహించడానికి ఈరోజు మన ప్రియతమ ఎమ్మెల్యే గారి కూతురైనటువంటి కీర్తిరెడ్డి గారు అందరినీ ఇక్కడ అలర్ట్ చేసి రేపు జరగబోయే కంటి పరీక్షకు పెద్ద ఎత్తున హాజరై అందరూ కూడా ఎంతో నిరుపేదలు ఉన్నారు కనుక వాళ్ళందరినీ కూడా ఈ కంటి పరీక్షలో పాల్గొనడానికి యూత్లు కానీ మా కాంగ్రెస్ పెద్దలందరినీ కూడా ఈరోజు మన ప్రియతమ నాయకులు స్థానిక శాసనసభ్యులు
కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి కూతురు కుమ్మం కీర్తిరెడ్డి గారు కుమ్మం ట్రస్ట్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి మరియు ఫినిక్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి ఉచిత కంటి ఆపరేషన్లు ఎమ్మెల్యే గారి కూతురు కీర్తిరెడ్డి ఎందుకంటే మన 37 గ్రామాలు ఉన్నాయి. ఊరుకు కనీసం ఒక 20 మంది వచ్చిన ఆపరేషన్ మంచి సక్సెస్ కావాలి. మంచిగా అంతా యూత్ అధ్యక్షులు అందరూ, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ కూనుకొని పెద్ద మనుషుల అందరినీ తీసుకొస్తూ 50 ఏళ్ళు దాటిన వాళ్ళు చాలా డబ్బులు లేక కూడా ఇబ్బంది అవుతుంది. డబ్బులు ఒక 20-30 వేలు మంచిగా ఉచితం చేస్తున్నారు. భోజనం గీజనం అన్నీ ఆలయ తీసుకుపోయి ఆపరేషన్ చేయించి మళ్ళా ఈ హై స్కూల్లో వదిలిపెడతారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం జనగామ సూర్యాపేట ప్రధాన రహదారి పక్కన దేవరూపల మండల కేంద్రంలో ఉన్న బస్టాండ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యక్రాంతమవుతుండగా అఖిలపక్ష నాయకులు బస్టాండ్ ఆవరణంలో 100 రోజుల పాటు ధర్నా నిరాహార దీక్షలు చేయగా సంబంధిత అధికారులు బస్టాండ్ ప్రదేశాన్ని సందర్శించారు. నిత్యం ఆయా గ్రామాల నుంచి వచ్చే ప్రజలు, సుదూరాలకు వెళ్లే ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు పడకుండా బస్టాండ్ స్థలంలో సులభ్ కాంప్లెక్స్ నిర్మించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ పాలక వర్గానికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ స్థలాన్ని సందర్శించి బీజేపీ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బా రాజశేఖర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ అఖిలపక్ష నాయకులు బస్టాండ్కు సంబంధించిన వినతి పత్రాలను ఇటీవలే స్థానిక ఎంఆర్ఓ, ఎంపీడీఓలకు సమర్పించారని, గతంలో రఘునందన్ రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్తో మాట్లాడి బస్టాండ్ ఆపమని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడిచిన ఇప్పటి వరకు బస్టాండ్ స్థలంలో సులభ కాంప్లెక్స్ నిర్మించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దేవరూపల మండల కేంద్రానికి వచ్చే ప్రజలు, ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు ఇక్కడ మూత్రశాలలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా బస్టాండ్ స్థలంలోనే సులభ్ కాంప్లెక్స్ ను నిర్మించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. చౌరస్తాలో ఉన్న బస్టాండ్ను కొంతమంది పెద్దలు ఆక్రమించి ప్రైవేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. మేము గతంలో ఒక 2 సంవత్సరాల క్రితమే రఘునందన్ రావు గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే ఆ రోజు మేము ఇదే ఆర్టీసీ చైర్మన్ సజ్జనాథ్ గారితో మాట్లాడించి అది ఆపేయడం జరిగింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ మధ్యలో వాళ్ళు మళ్ళీ అదే పనిచేస్తుంటుంటే దేర్పుల మండలంలో ఉన్న అఖిలపక్ష నాయకులందరూ కలిసి స్థానిక ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి మెమరాండం విడడం జరిగింది. అది ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అక్కడ సులభ కాంప్లెక్స్ కట్టాల్సిందే. ఇంకే ఎవరు ఎటువంటి తొత్తులు వచ్చినా భయపడేది లేదు, ఎండుకడిగేసేది లేదు. అది దానికి మేము ఎంతవరకైనా తెగించి కొట్లాడతాం. దాన్ని కొట్లాడే వరకు చేసే బాధ్యత మన భారతీయ జనతా పార్టీ అందరి తరఫున మేము తీసుకొని చేస్తున్నామని చెప్తున్నాం. నిర్మల్ పట్టణంలోనే బుధవారం రోజున రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి శివాజీ చౌక్ వరకు వాహనాలతో ర్యాలీ చేపట్టారు. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. రవాణా శాఖ అధికారులు కలెక్టర్కు పూలమొక్కతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ ప్రజలందరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించే విధంగా విస్తృత అవగాహన కల్పించాలన్నారు. అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి నిర్మల్ను రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా మార్చాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 26 ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నియంత్రణ చర్యలను చేపట్టడం ద్వారా 23 ప్రమాదరహిత ప్రదేశాలుగా మార్చినట్లుగా తెలిపారు. హెల్మెట్ లేని డ్రైవింగ్, సీట్ బెల్ట్ లేని ప్రయాణం, మైనర్ డ్రైవింగ్ వంటి వాటిపై దృష్టి సారించాలన్నారు. పోలీస్ శాఖ సహకారంతో ఎప్పటికప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలన్నారు. భద్రతా నిబంధనలు పాటించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ జానకి షర్మిల, అదనపు ఎస్పీలు రాజేష్ మీనా, ఉపేంద్రారెడ్డిలు, ప్రాంతీయ రవాణాధికారి దుర్గాప్రసాద్, గ్రంథాలయ చైర్మన్ సయ్యద్ ఆర్జుమంద్ అలీ, ఆటో యూనియన్ అధ్యక్షులు మల్లేష్, నిర్మల్ పట్టణ తహసీల్దార్ రాజు, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, ఎన్సీసీ విద్యార్థులు, డ్రైవర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎంటైర్ ఒక నెల రోడ్ సేఫ్టీ మీద, రోడ్ అవేర్నెస్ మీద ఏర్పాటు చేయడం జరిగింది. 1 జనవరి నుంచి 31 జనవరి వరకు డిఫరెంట్ డిపార్ట్మెంట్, వివిధ శాఖలు, స్కూల్ కావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజ్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ కలిపి వాళ్ళు శాఖ పరంగా అవేర్నెస్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నారు.
ఈ అవేర్నెస్ డ్రైవ్లో ఈ రోజు వరకు భాగంగా వివిధ శాఖ కలిపి ఒకవేళ మనం మాట్లాడితే ఆల్మోస్ట్ 20,000+ మందికి అవేర్నెస్ కలపడం జరిగింది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే వాళ్ళు ఒక స్పెషల్గా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు వాళ్ళు కంటి చూపులు ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు అంటే ఐ సైట్ కూడా మంచిగా కర్నూలు జిల్లా ఓరవకల్లు మండలం నన్నూరు గ్రామ సమీపంలో ఉన్న పొగాకు అలయన్స్ కంపెనీ వద్ద వివిధ మండలాల పొగాకు రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా సహాయ కార్యదర్శి బి నాగన్న, ఏపీ రైతు సంఘ మండల కార్యదర్శి ఎస్ మధుసూదన్, రైతు సంఘం కల్లూరు మండల నాయకులు దస్తగిరీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో ఈ సంవత్సరం వేలాది ఎకరాల్లో పొగాకు పంటలు వేశారని, అయితే పంట చేతికి వచ్చేసరికి పొగాకు కంపెనీల యాజమాన్యం రైతులను వివిధ రకాల పేర్లతో నల్లగా ఉందని, తేమ తక్కువగా ఉందని చెబుతూ అటువంటి వాటిని రీబెయిల్ చేసి లేదా నామమాత్రమైన 7,000 నుండి 8,000 వరకు ఇస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ సరైన రేటు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం పొగాకు కంపెనీలు రైతుల కాసు చూపి పొగాకు పంట వేస్తే లక్షలాది రూపాయల ఆదాయం వస్తుందని నమ్మబలికి క్వింటాకు 16 నుండి 18,000 ఇస్తామని అగ్రిమెంట్ చేసుకుని ఇప్పుడు రైతులను నష్టదాయకం కలిగించే విధంగా చర్యలు చేపట్టడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యన్న, రాముడు, తిప్పన్న, షఫీ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బృందం ఈరోజు నన్నూరు దగ్గర ఉండేటువంటి పొగాకు కొనుగోలు చేసేటువంటి అలయన్స్ కంపెనీ వాళ్ళు ఏదైతే ఉందో అక్కడికి వచ్చి ఈ పొగాకు రైతులకు సంబంధించినటువంటి వాటిని మేము పరిశీలించడం జరిగింది. ఈ రైతు సంఘం బృందంలో ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను, నా పేరు రామకృష్ణ, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నాగన్న, అట్లాగే రైతు సంఘం మండల కార్యదర్శి ఓరకల్లు మండల కార్యదర్శి మధుసూదను, అట్లాగే కల్లూరు మండలం నాయకులు దస్తగిరి, ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ ఇక్కడ వచ్చారు. వాళ్ళు పొగాకు బిల్లు తీసుకొని వచ్చారు. రేటుకు సంబంధించినంత వరకు చాలా అన్యాయం ఉంది. ఈ సంవత్సరము గత సంవత్సరంలో 18,000 రూపాయలు క్వింటాలు పొగాకు పోవడంతో ఎక్కువ మంది, అత్యధిక మంది రైతులు పొగాకు పంటను సాగు చేశారు. కొన్ని గ్రామాల్లో చూస్తే అసలు 100 ఎకరాలు కూడా ఇతర పంటలు. ఉదాహరణకు శకునాలలో 2,000 ఎకరాలకు పైగా పొగాకు పంట వేశారు. మిగతా 100 ఎకరాలు మాత్రమే ఇతర పంటలు, మొక్కజొన్న, రకరకాల పంటలు వేయడం అనేటువంటి జరిగింది. అంటే రైతు చాలా పెద్ద ఆశతోని, అంటే 18,000 కనుక వస్తే కనుక అగ్రిమెంట్ ప్రకారం వస్తే చాలా మాకు లాభదాయకంగా ఉంటుంది, కొన్ని అప్పులు తీర్చుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఎమ్మడే ఈ కంపెనీ వాళ్ళు, ఐటీసీ కంపెనీ అయినా ఈ కంపెనీ అయినా ఇక రైతుల యొక్క బలహీనతను ఆసరా చేసుకొని ఎక్కువ మంది రైతులు వేయడం వల్ల గతంలో కొంచెం తేమ గీమ అటు ఇటు ఉండే కానీ తీసుకునేటువంటి వాళ్ళం. ఇప్పుడు మేము ఇక్కడ కనుక పరిశీలించినప్పుడు చూస్తే ఒక బెయిలు అంటే క్వింటాలు 7,000 మాత్రమే తీసుకున్నారు. 7,000 అంటే సుమారుగా ఒక ఎకరాకు వచ్చేసేసి పెట్టుబడి 60,000, 70,000, 80,000 దాకా, 80,000 దాకా, ₹1,00,000 కూడా పెట్టినామని చెప్పేసి చెప్తున్నారు. మరి పెద్ద ఎత్తున ఖర్చు చేయడం అనేటువంటిది, పెట్టుబడి పెట్టడం అనేటువంటిది జరిగింది. దీనికి కనీసము 17,000 నుంచి 18,000 వేస్తే తప్ప వాళ్ళకి గిట్టుబాటు, వాళ్ళ శ్రమ చేసినందుకు గిట్టుబాటు వచ్చేటువంటి అవకాశం ఉంది. 7,000 నుంచి 15,500 లాస్ట్. అంటే 15,500 కూడా కొన్ని మాత్రం వేసేసి మిగతా అన్నింటిని కూడా 7,000, 8,000, 9,000, 10,000 ఇట్లా తీసుకొని రైతులకు చాలా అన్యాయం చేస్తున్నారు. రైతులు దగా పోయినటువంటి పరిస్థితి ఉంది. వీటిపైన వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా. ప్రభుత్వం జోక్యం చేసుకొని ఏదైతే కంపెనీ యాజమాన్యం వాళ్ళు తక్కువ రేటుకి ఇచ్చారో దానిపైన బోనస్ కానీ లేకుంటే రేట్లు సుమారుగా 17,000-18,000 పడే విధంగా ప్రయత్నం చేయాలా. లేకపోతే రైతాంగం అంతా కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. దయచేసి కంపెనీ వాళ్ళకి చెప్పేటువంటిది ఏమంటే, మా డిమాండ్ ఏమంటే 17,000 నుండి 18,000 రూపాయల రేటు ఇవ్వాలా అని చెప్పేసి. చూడు మొత్తం కూడా ఈ ప్రాంతం కనుక చూస్తే కనుక ఇప్పుడు మొత్తం కూడా నిండిపోయి, ఉదయం అయితే కనుక అంత రోడ్డు వరకు క్యూ లైన్ పట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. కంపెనీ వాళ్ళు అత్యధికంగా లాభాలు సంపాదించడం కోసం ఈరోజు రైతుల నోట్లో మట్టి కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా తక్కువ రేటు, చాలా అన్యాయం. ఎందుకంటే దీనికి కూలీలు కూడా దొరికేటువంటి పరిస్థితి లేదు. ఇతర ప్రాంతాలు, ఇతర గ్రామాల నుంచి తీసుకొని వచ్చి కూలీలతో తీసుకొని వచ్చి 500-700 రూపాయలు కూడా
కూలీలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఒక పక్కనేమో ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినాయి. ఎరువులు, పురుగు మందులు ఇట్లాంటివన్నీ కూడా విపరీతమైనటువంటి పెట్టుబడి పెట్టినప్పటికీ పెట్టారు. కానీ రైతులకేమో ఈరోజు అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్యాయాన్ని కొనసాగకుండా రైతులకు న్యాయం జరగాల. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పొగాకు రైతులందరినీ కూడా కూడగట్టి ఆందోళనకు కూరుకోవాల్సింది వస్తుంది అని చెప్పేసి, అటువంటి పరిస్థితి రాకుండా వెంటనే అది రెక్టిఫై చేసి, ఎందుకంటే ఒకసారి రీబెయిల్ అని అంటే కనుక వాడు పోయి ఏం చేయాలో దిబ్బలేసుకోవాల్సిందే వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు రైతులు. ఒకసారి రీబెయిల్ అన్న తర్వాత దిబ్బలేసుకునేటువంటి పరిస్థితి ఉంటే ఎంత అన్యాయం జరిగినట్లు. గతంలో కొనుగోలు చేసిన విధంగానే ఈ సంవత్సరం కూడా అదే రకంగానే కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రమాదవశాత్తు కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల నిప్పంటుకు నిల్లు దగ్ధం. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. బస్టాండ్ స్థలాన్ని సందర్శించిన బీజేపీ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బా రాజశేఖర్ గౌడ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.